సార్ నమస్తే అండి. నమస్తే. మా ఇంటి బంగారం సమంత గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రకంగా చెప్పంటే పాజిటివ్ టాక్తో ముందుకెళ్ళిపోతుంది. అవును. చాలా మంది సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. ఏంటి సార్ మీరు చూసి వచ్చారు, ఎలా ఉంది కథాంశం? అంటే క్రౌడ్ పుల్లర్గా సమంతకి ఒక కెపాసిటీ ఉంది అనేది అయితే ప్రూవ్ అయింది సినిమాతో. అంటే ఎగ్జిబిటర్లు ఒక పెద్ద హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పెద్ద ప్రభావం అయిపోయింది. ఒక పెద్ద హీరో సినిమా పడితే తప్ప జనాలు థియేటర్లకు రారు అనేది నమ్మకం. క్రౌడ్ పుల్లర్ కావాలి వాళ్ళకి. సమంత క్రౌడ్ పుల్లర్గా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేదు, కానీ సమంత కోసం వెళుతున్నారు జనాలు థియేటర్కి. ఒకసారి ఆమె స్క్రీన్ మీద చూసి చాలా రోజులు చూడటం కోసం థియేటర్కి వెళ్ళినటువంటి ఆడియన్స్కి సినిమా రకరకాలుగా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవడంతో బయటకు వచ్చి పాజిటివ్గా మాట్లాడగలుగుతున్నారు. అంటే పర్టికులర్గా మహిళలు కనెక్ట్ అవుతున్నారు. ఈ కనెక్ట్ చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, నిజానికి ఆ సినిమా కథ ఏమిటి అంటే, ఒక డాక్టర్ గారు తనకి నచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉంటాడు. దూరంగా ఉండి తన చెల్లెలు పెళ్లి సందర్భంగా తిరిగి కనెక్ట్ అవ్వాలి ఫ్యామిలీకి అని ఆ ఊరు బయలుదేరుతాడు. బయలుదేరుతుండగా ఈ కోడలు గారికి తనని కోడలుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగితే చాలు, యాక్సెప్ట్ చేసేలాగా తను బిహేవ్ చేసి తిరిగి ఆ ఫ్యామిలీలో కలవాలి, ఈ 2 years గ్యాప్ని రద్దు చేయాలి అని అనుకుంటుంది. అంతవరకే ప్రోగ్రాం. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆ ఫ్యామిలీని మెప్పించడానికి ఆ అమ్మాయి ఏం కష్టపడింది అనే కంటెంట్ కోసం జనం ఎదురు చూస్తూ ఉండగా, ఈ అమ్మాయి వలనే ఆ కుటుంబానికి ఒక ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది అని ఒక గోల్ పెట్టింది డైరెక్టర్ గారు. పెట్టిన తర్వాత అక్కడ ఆ మామగారు పొలిటీషియన్, ఈ డాక్టర్ గారి తండ్రి గారు, ఆ తండ్రి గారితో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పించారు. ఆనంద్ చేశాడు ఆ క్యారెక్టరు. ఆ డైలాగ్ ఏంటంటే, నేను రాజకీయాల్లో ఉండి నా రాజకీయ జీవితం వల్ల మన కుటుంబానికి అనేక సార్లు ప్రమాదాలు వచ్చాయి. అప్పుడెప్పుడు నన్ను ఎవరూ నిలబెట్టి మాట్లాడలేదు. పైగా నా వెనకాల నిలబడ్డారు మీరందరూ. ఇప్పుడు ఆ అమ్మాయి వలన మన కుటుంబానికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి అవుట్ సైడ్ రావటమా లేకపోతే ఆడపిల్ల అవటమా, అందువలన మనం అనవసరంగా ఈ ఇష్యూలోకి లాగుతోంది మరి నేను అనుకుంటున్నాం. మరి నా విషయంలో ఎందుకు అనుకోలేదు? నేను కూడా ప్రమాదాలు తీసుకొచ్చాను కదా. అంటే పురుషుడికి ఒక న్యాయము, స్త్రీకి ఒక న్యాయమా? కాబట్టి ఇప్పుడు మనం ఆ అమ్మాయి వైపు నిలబడాలి అని చెప్తాడు. ఆ సీన్ జనాలకు బాగా కనెక్ట్ అయింది, పర్టికులర్గా ఆడపిల్లలకి. అంటే నిజమే కదా, ఈ యాంగిల్లో చూడాలి కదా అనేది ఒకటి అనిపించింది. ఆ సీన్ ఒకటి నిలబెట్టి జనాల్ని కనెక్ట్ చేసుకుంది. దాంతోపాటు ఆ అమ్మాయికి వచ్చిన ప్రమాదం ఒక ప్రజల కోసం ఉద్యమం చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్కి చెందినటువంటి ఒక పురుషుడు. ఏ ఆర్గనైజేషన్ వలనైతే ఈ అమ్మాయి నిలబడిందో, ఈ అమ్మాయి మానసిక స్థైర్యం పొందిందో, ఆ ఉద్యమం నుంచి వచ్చిన ఎలిమెంట్తోనే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా మంది నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా అని అడుగుతున్నప్పుడు తన ఏమైనా నక్సలైటా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చాలా మందికి రకరకాల డౌట్లు. అంటే ఇది అది తీసుకోవడం వెనకాల కూడా చాలామంది కరెక్టే ఉంటుంది. అంటే చాలామంది సమాజంలో చాలా అభ్యుదయ భావజాలం మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రజలందరి రక్షణ కోసం మేము ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఉంటారు. యుద్ధాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రజల కోసమే మేము పోరాటాలు చేస్తున్నాం, ప్రజల కోసమే ఈ హత్యలు చేస్తున్నామని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా మహిళల పట్ల వ్యవహరించే తీరులో తేడా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వేధించే వ్యవహారంలో ఇతర పురుషులకి తక్కువేమీ కాకపోవచ్చు. అంటే పురుషాధిక్య సమాజంలో ఈ పురుషాధిక్యత అనే భావజాలం ఏ ఏరియాలో ఉన్నవాడిలోనైనా ఉండొచ్చు అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో మాట్లాడటం జరిగింది. ఇది కనెక్ట్ అవుతోంది కొంతమందికి. అండ్ సమంత గారి ఫైట్లు, అదే ఆవిడ ఆ ఫైట్లు అవన్నీ ఆవిడకి తర్ఫీదు ఇచ్చినటువంటి ఉద్యమంలో నుంచే ప్రమాదం కూడా వస్తుంది. ఆ ఉద్యమం ఇచ్చిన స్పిరిట్లో నుంచి, ఆ ప్రమాదం నుంచి బయటపడుతుంది ఆవిడ. ఇది లింకు.
అందుకని జనాలకు కనెక్ట్ అయింది ఆ సినిమా. ఒక ఫ్రేమ్గా చూస్తే సినిమా చాలా పాత ఫ్రేమే అది. అంటే మనం భాషా సినిమా చూసాం, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అలాగే ఇంద్ర, ఈ సినిమాలన్నిటి పుట్టుక విరాట పర్వం భారతం నుంచి. అంటే వాళ్ళు అజ్ఞాతవాసం చేసేటప్పుడు విరాటరాజు కొలువులో రహస్యంగా ఉంటారు. వంటవాడిగా ఒకరు, అలాగే నాట్యాచార్యుడిగా ఒకరు ఉంటారు. అలా ఉంటూ వాళ్ళ అసలు స్వరూపాలను దాచుకుంటారు. అదే ఫార్ములాతో భాష తీశారు, అదే ఫార్ములాతో నరసింహనాయుడు తీశారు, సమరసింహారెడ్డి అదే, ఇంద్ర అదే. ఇప్పుడు ఒక అమ్మాయిని ఆ క్యారెక్టర్లో నిలబెట్టారు. ఒక ఆడభాష సినిమాగా దాని ఫ్రేమ్ ఉంటుంది. అంటే అంత బరువైన క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమే. సమంత గారు బాగా బ్యాలెన్స్ చేశారా? లేదు, నటిగా తను నిలబెట్టింది. అంటే తనకి నటిగా చాలా అనుభవం ఉంది. పర్టికులర్గా ఆవిడ వెబ్ సిరీస్లో నటించడం ద్వారా చాలా అనుభవం గడించారు. ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక వెబ్ సిరీస్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. అందులో అన్ని రకాల ఎమోషన్స్ పలుకుతాయి. అలా తనని తాను నటిగా ఆవిడ పరిపూర్ణత సాధించుకోవడం చేత ఈ క్యారెక్టర్ని చాలా బలంగా పోర్ట్రేట్ చేశారు. దాంతోపాటు సినిమాని నడిపించింది ఆవిడ. నడిపించింది, ప్రతి ఎమోషను జనాలకి కనెక్ట్ అయ్యేలాగా ఆవిడ యాక్షన్ నడిచింది. ఆవిడ నటించిన తీరు అది జనాల్ని హుక్ చేసింది. అందుకని ఇది సమంత సినిమా అని మాత్రమే చెప్పాలి. కానీ ఆ సందర్భాలు, దానిలో లేయర్లుగా కనిపించినటువంటి అనేక అంశాలు అవి జనాల్ని ఆలోచింపజేస్తున్నాయి. దానికి కర్త కర్మక్రియ అంతా వాళ్ళ హస్బెండ్ రాజు గారే. అవును, అంటే ఎవరైనా కావచ్చు, ఆ భర్త పాత్ర ఏదైనా కావచ్చు, కానీ తను సపోర్ట్గా నిలబడతాడు. దానికంటే కూడా కీలకం తన కాన్ఫ్లిక్ట్ ఎవరితో అనేది. అంటే ఇక్కడ ఉద్యమం అనేది రెండు పనులు చేస్తుంది. అది ఒక పాజిటివ్ అంశం కూడా. అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఒక యుద్ధ నిపుణురాలిగా తీర్చిదిద్దుతుంది. అదే ఉద్యమం నుంచి ఇంకొక ప్రమాదం కూడా ఎదురవుతుంది. ఆ ప్రమాదం పురుషుడి రూపంలో ఎదురవుతుంది. ఆ పురుషుణ్ణి ఎదిరించడానికి తన్ని తాను ఎలా సిద్ధపరుచుకుంది, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అన్న యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? అంటే ఈ కథని ఎంపిక చేసుకోవటంలోనూ, ఇన్ని లేయర్లలో కథని నడపటంలోనూ నందిని రెడ్డి గారు ఆవిడ పరిణతి ప్రదర్శించింది. అంటే ఈ కథ మొత్తం రాసింది సమంత గారి హస్బెండ్ రాజ్ నిడుమూరి గారు. అవును. సో దాన్ని ఈమె తెర మీద చూపించారు. సో చాలా అండర్స్టాండింగ్ ఉండాలి వీళ్ళిద్దరికి. అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే రాజు ఆయన ప్రభావం లేదు కథ మీద అనేది మొదట వచ్చినటువంటి రివ్యూల్లో ప్రధానంగా మాట్లాడింది. అంటే వాళ్ళు తీసుకున్న స్కెలిటన్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళింది. స్కెలిటన్ అంటే అది ఆడభాష క్యారెక్టరు అన్నట్టుగా, లేకపోతే ఆడ సమరసింహారెడ్డి, ఆడ ఇంద్ర సేనారెడ్డి ఇలా వెళ్ళారు. కానీ దానిలో నడిపినటువంటి లేయర్సు, వాటి గురించి కొంచెం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే అది ఉపయోగపడే సినిమాని. ఇది సమీక్షకుల పరిధి దాటి ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటల్లో అర్థమవుతుంది. వాళ్ళకి రకరకాలుగా అర్థమవుతుంది ఆ సినిమా. అంటే రకరకాల విండోస్ ఓపెన్ చేస్తుంది. వాళ్ళు చాలా, అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి రిలేట్ అవుతున్నారు ఆ సినిమాతో. ఆ రిలేట్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటల నుంచి వాళ్ళు లేయర్గా తీసుకున్నటువంటి చాలా అంశాలు ఉపయోగపడ్డాయి. అంటే రాజ్ కృషి ఉంది అక్కడ కూడా, రాజ్ కృషి ఉంది. అలాగే డైరెక్టర్ గారు దాన్ని అర్థం చేసుకుని దాన్ని తెర మీద ప్రొజెక్ట్ చేసిన తీరు అది బాగా అనిపించింది జనాలకి. సో ఇది చాలు సినిమా హిట్ అవటానికి. ఇది అంటే జనాలకి థియేటర్లో, అంటే జనాల్ని థియేటర్ల వైపు పరుగులు పెట్టించడంలో సమంత ఆవిడ ఇమేజ్ ఉపయోగపడింది. వచ్చిన ప్రేక్షకుల్ని కూర్చోబెట్టి సినిమా ఒక అర్థవంతమైన సినిమా చూపించారు. పర్టికులర్గా నటిగా తన విశ్వరూప ప్రదర్శనే చేసింది ఆవిడ. ఇవన్నీ కూడా జనాలకి నచ్చినాయి, కనెక్ట్ అయినాయి, కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా ఒక రకంగా ఎగ్జిబిటర్లు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చింది ఈ సినిమా. ఈ రోజుల్లో కథాంశం బాగుంటే చాలు సార్.
ఈ హీరో ఆ హీరో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని ఎవరూ లేరు. జనం సినిమాకి చూస్తున్నారు. వెళ్తున్నారు, చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి.